డూ యూ గెట్ క్యాన్సర్ ఇన్ టెస్టిస్? టెస్టిస్లో క్యాన్సర్ అనేది వస్తుందా? దీని గురించి తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ యుగంధర్ రెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్, కైజన్ ఆంకాలజీ గ్రూప్, కేర్ హాస్పిటల్స్, బంజారా హిల్స్ అండ్ హైటెక్ సిటీ, హైదరాబాద్. టెస్టిస్లో క్యాన్సర్ అనేది వస్తుందా? చాలామందికి డౌట్ ఉంటుంది. సో టెస్టిస్లో క్యాన్సర్ అనేది రావచ్చు. సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళల్లో వస్తుందా అనేది కూడా డౌట్. సో టెస్టిస్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్లో అయినా రావచ్చు. లైక్ 10 years ఏజ్ అబ్బాయిల్లో నుంచి 70-80 years ఏజ్డ్ వాళ్ళకు కూడా రావచ్చు. అందరికీ మిస్కన్సెప్షన్ ఏంటంటే టెస్టిస్ క్యాన్సర్ ఏజ్డ్ వాళ్ళకే రావచ్చు, అసలు టెస్టిస్లో క్యాన్సర్ రాదు అని అనుకుంటారు. కానీ టెస్టిస్లో కూడా క్యాన్సర్ వస్తుంది. యంగ్ ఏజ్ వాళ్ళల్లో టెస్టిస్లో క్యాన్సర్ అనేది ఎప్పుడు వస్తుంది? ఎవరికైనా ఒకరికి, బాయ్స్ కానీ మెన్కి కానీ ఒక టెస్టిస్ అనేది స్క్రోటల్ సాక్లో లేకుండా అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం అనమాట. అది పైన బాడీలోనే ఉంటే, లైక్ ప్యూబిక్ రీజియన్, ఇంగైనల్ కెనాల్లో, అబ్డామెన్లో అట్లా ఉంటే డెఫినెట్గా దాంట్లో క్యాన్సర్ వస్తుంది అనమాట యంగ్ ఏజెస్లో. టెస్టిక్యులర్ క్యాన్సర్స్ అనేవి కామన్గా 25 to 40 years మధ్యలో ఏజ్ వాళ్ళలో ఎక్కువగా వస్తాయి. ఎల్డర్లీ ఏజ్ వాళ్ళలో కూడా టెస్టిక్యులర్ క్యాన్సర్స్ వస్తాయి. వాటిని లింఫోమాస్ కానీ అడల్ట్ క్యాన్సర్స్ అంటారు. యంగ్ ఏజ్లో వచ్చే టెస్టిక్యులర్ క్యాన్సర్స్ యూజువల్గా సెమినోమాస్, జర్మ్ సెల్ ట్యూమర్స్, నాన్ సెమినోమాటస్. సో యంగ్ బాయ్స్ అండ్ మిడిల్ ఏజ్డ్ మెన్ డోంట్ ఇగ్నోర్ ఇఫ్ యూ హ్యావ్ టెస్టిక్యులర్ ప్రాబ్లమ్. పర్టికులర్గా టెస్టిక్యులర్ ప్రాబ్లంలో సిమ్టమ్స్ ఏముంటాయి? ఏదైనా టెస్టిస్ ఆర్ వరి బీజం అనేది కంపేరిటివ్గా ఆపోజిట్ సైడ్ కంటే కొంచెం పెద్దగా ఉబ్బింది, పెయిన్ లేదు అంటే అది క్యాన్సర్ అయ్యే ఛాన్స్. జనరల్గా పెయిన్ ఉన్న స్వెల్లింగ్ ఏమైనా ఉంటే మాత్రం క్యాన్సర్ రాదు. చాలా వరకు టెస్టిక్యులర్ ట్యూమర్స్ అనేవి ఎట్లా డయాగ్నోజ్ అవుతాయి అంటే, పేషెంట్స్ జనరల్గా చాలామంది చెప్పే హిస్టరీ అంటే వాళ్ళకి ఏదో దెబ్బ తాకినట్లు అవుతుంది టెస్టిస్ రీజియన్స్లో, తర్వాత వాళ్ళు స్వెల్లింగ్ నోటీస్ చేసుకున్నాం అంటారు. కానీ అది యాక్చువల్గా కాదు. యాక్చువల్గా స్వెల్లింగ్ ఉంటుంది, బట్ ఆ స్వెల్లింగ్ అనేది నోటీస్కి ఆ దెబ్బ తగలడం వల్ల వాళ్ళు నోటీస్ చేసుకుంటారు. సో ఓన్లీ అండ్ మెయిన్ కామన్ సిమ్టమ్ ఏంటంటే పెయిన్లెస్ గ్రోయింగ్ ఆఫ్ ద టెస్టిస్ అంటాం. ఒక టెస్టిస్ అనేది సైజు గ్రాడ్యువల్గా పెరుగుతుంది పెయిన్ లేకుండా. సో దీన్ని ఎలా అర్లీగా గుర్తించవచ్చు అనేది ఏంటంటే, ఎవ్రీ బాయ్ లైక్ హూ ఈజ్ మోర్ దాన్ 10 years ఆర్ ఎవ్రీ మెన్ ఎట్ ఎనీ ఏజ్ ఎవరైనా సరే రెగ్యులర్గా వాళ్ళ టెస్టిస్ని చెక్ చేసుకోవాలన్నమాట. ఎలా చెక్ చేసుకోవచ్చు? ఇట్ ఈజ్ వెరీ ఈజీ. 2 టెస్టిస్లు సరిసమానంగా నియర్లీ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి, ఎగ్జాక్ట్గా సేమ్ కాదు, నియర్లీ ఈక్వల్గా ఉన్నాయని చెక్ చేసుకోవచ్చు. సో ఎలా చెక్ చేసుకోవాలి అంటే, వాళ్ళు ఏదైనా మిర్రర్ ముందర నిల్చొని జస్ట్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్తో 2 టెస్టిస్లు చూసుకోవడము, ఆర్ బెడ్ మీద పడుకొని చెక్ చేసుకోవడము చేయాలి. సో ఇలా మంత్లీ వన్స్ చేసుకోవడం అనేది మంచిదన్నమాట. జనరల్గా టెస్టిస్ 2 ఒకటే హైట్లో ఉండవు. రైట్ టెస్టిస్ అనేది కొంచెం డౌన్ లెవెల్కి ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ ఎ సైన్ ఆఫ్ ఎ క్యాన్సర్. సో ఈ రకంగా టెస్టిక్యులర్ క్యాన్సర్ అనేది ఎవరైనా మెన్స్, పర్టికులర్లీ మిడిల్ ఆర్ ఎంగేజ్డ్ వర్కింగ్ మెన్ ఆర్ కాలేజ్ బాయ్స్ ఈజీగా డయాగ్నోస్ చేసుకోగలరు. ఎవరైనా యంగ్ బాయ్స్ ఆర్ యంగ్ చిల్డ్రన్ ఆర్ కిడ్స్, ఎవరైనా కొత్తగా పిల్లలు పుట్టిన వాళ్ళకి, ఒక 2 years అబోవ్ వాళ్ళందరికీ ఒక టెస్టిస్ కింద స్క్రోటల్ సాక్లో లేదు అంటే అది అన్డిసెండెడ్ టెస్టిస్ అంటాం. దట్ ఈస్ డెఫినెట్లీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ టెస్టిక్యులర్ క్యాన్సర్. అది ఎలా నివారించవచ్చు అంటే, ఆ టెస్టిస్ని మళ్ళీ కిందకి తీసుకొచ్చి స్క్రోటల్ సాక్లో ఫిక్స్ చేస్తే ఆ టెస్టిక్యులర్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.